బ్రేక్ న్యూస్. పిన్నెల్లి బ్రదర్స్ పై మరో కేసు నమోదైంది. గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసీపీ నాయకులు పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావును అదే పార్టీకి చెందిన కొంతమందితో పాటు పిన్నెల్లి సోదరులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కేసు నమోదైంది. మృతులు తెలంగాణలో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా బోదిలవీడు వద్ద నిందితులు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారని పోలీసులు తెలిపారు. తన కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును రాయితో కొట్టి చంపి అక్కడి నుండి పరారయ్యారని అన్నారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇటు పిన్నెల్లి బ్రదర్స్ పై నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు అనే వివరాలు ఏమైనా తెలుసా, అసలు పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు? మాచర్లకు సంబంధించినటువంటి జంట హత్యల కేసులో ఇప్పటి వరకు 7 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ హత్యలో పాల్గొన్నటువంటి జవిశెట్టి సీను, తోట వెంకట్రావు, తోట గురవయ్య, నాగరాజు, వీళ్ళు నలుగురు ప్రత్యక్షంగా కూడా ఈ హత్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటు మరో 3 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. తోట వెంకటేశ్వర్లు, ఇతను కారు ఏదైతే ఆ హత్య జరిగినటువంటి సమయంలో ఈ 2 వీలర్ ని గుద్దినటువంటి ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ అనేది వెంకటేశ్వర్ల వెహికల్ గా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతనే సమాచారం కూడా వీళ్ళ నలుగురికి సమాచారం కూడా అందించినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళపైన 302 సెక్షన్ కింద కూడా అంటే మర్డర్ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో వీరిపైన కేసు నమోదు చేయడానికి ఈ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు క్లియర్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి టచ్ లో ఉండే ఈ హత్యలో పాల్గొన్నారనే విధంగా కూడా ప్రాథమికంగా పోలీసులు విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన కేసు అయితే నమోదైంది. అయితే హత్య జరగడానికి 24 గంటల ముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో అందుబాటులో ఉంటాం. హత్య జరిగిన తర్వాత నుంచి కూడా మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళారనే దానికి సంబంధించిన దానిపైన కూడా పోలీసులు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా పోలీసులకు అయితే సమాచారం తెలియట్లేదు అనే విధంగా తెలుస్తుంది. క్లియర్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారులో ఉన్నారనే విధంగా అయితే అర్థమవుతుంది. పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే క్లియర్ గా 1 ఇయర్ నుంచి పోలీసులకు అందుబాటులోకి రావట్లేదు, మాచర్లో వచ్చి వెళ్ళిపోతున్నా కూడా పోలీసులు కళ్ళుగప్పే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ కేసులో అయితే వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 5 నిందితులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. వాళ్ళని ఎక్కడో అజ్ఞాతంలో ఉంచి వాళ్ళని అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.